మామూలుగా మొన్న తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్ రావడానికి ముందు వరకు కూడా విజయ్ విషయంలో నాకేమంత పాజిటివ్ హోప్ లేదు. గెలిచిన తర్వాత కూడా దట్ మీన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత తాను అతిపెద్ద రాజకీయ పార్టీకి అవతరించిన తర్వాత కూడా ఓపెన్గా చెప్తే మాట అప్పుడు నాకెందుకు అంత పాజిటివ్ అనిపించలేదు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. బట్ అసలు ఎవరెవరు గెలిచారు ఆ పార్టీ తరఫున చూస్తుంటే అప్పుడండి నిజంగా చేతులెత్తి మొక్కాలి ఈ మనిషిని. సరైన టికెట్లు ఇచ్చాడు, అంగబలం లేదు, అర్ధబలం లేదు, సరిగ్గా అసలు పబ్లిసిటీ చేయలేదు. అయినా ఎలా అంటే మొత్తం తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఒక్క చోట డిపాజిట్ పోలేదు తెలుసా. చాలా చోట్ల చాలా పార్టీలు డిఎంకే ఏంటి, అన్నాడీఎంకే ఏంటి, బీజేపీ ఏంటి, కాంగ్రెస్ ఏంటి, సిపిఐ, సిపిఎం ఇలా ప్రతి పార్టీకి ఎక్కడో చోట డిపాజిట్లు పోయినాయి. బట్ మొత్తం 234 స్థానాల్లో డిపాజిట్లు కొట్టింది. 108 స్థానాల్లో విజయదుంది మోగించింది. పెరంబూరు, తిరుచి ఈస్ట్ 2 చోట్ల విజయ్ గెలిచేశాడు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి రేపే. అయితే ఇక్కడ గవర్నర్ కలిసినప్పుడు వాళ్ళకి 118 మంది సపోర్ట్ ఉన్నట్టుగా ఒక లిస్ట్ రెడీ చేసి ఇచ్చారు. రేపటి రోజు వాళ్ళు ఎస్ చెప్పవచ్చు, నో చెప్పవచ్చు. గవర్నర్ ఏం చేస్తారంటే ఒక 14 వీళ్ళు అడిగారు అనమాట, 14 రోజులు సమయం ఇవ్వండి సార్, అంటే 2 వారాల సమయం ఇవ్వండి సార్, అప్పుడు మేము అంటారు కాన్ఫిడెంట్ మోషన్ అంటారు, విశ్వాస పరీక్ష మేము నెగ్గుతామని చెప్పేసి చెప్పారు. ఆయన సరే అన్నారట. రేపైతే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మేబీ రేపే మిగతా వారిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించకపోవచ్చు. కొంత సమయం తీసుకొని ఎప్పుడైతే సభలో విశ్వాస పరీక్షలు నెగ్గుతారో ఆ తర్వాత రోజు మంత్రులకు సంబంధించి ప్రమాణ స్వీకారం అనేది పెట్టవచ్చు. ఇప్పుడు 3 నెలల ముచ్చట అని చెప్పడానికి బాధగా ఉన్నా ఓ రకం క్రాస్ చెక్ చేస్తుంటే నాకు అదే అనిపిస్తుంది. ఎందుకు ఇన్నాళ్ళు తమిళనాడు అంటే డిఎంకే లేదా అన్నా డిఎంకే అయితే వాళ్ళు లేదా వీళ్ళు మీద ఛాన్స్ ఇవ్వాలి. కాంగ్రెస్ ఉన్నా కానీ డిఎంకే తొత్తుగానే ఉండే, ఇక మిగతా 2 నిమిషాలు అన్నా డిఎంకేతో పొత్తులో ఉండే. మధ్యలో డిఎండికి విజయకాంత్ పార్టీ వచ్చింది. ఒకసారి 1-2 గెలిచారు, ఇప్పుడు కూడా 1 గెలిచారు. విజయకాంత్ భారీ గెలిచింది డిఎండికే. మధ్యలో ఒకసారి డిఎండికి విజయకాంత్ సెకండ్ ప్లేస్లో కూడా ఉన్నారు, బట్ నిలుపుకోలేకపోయారు. సో ఇప్పుడు విషయం ఏంటంటే విజయ్కి ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ కావాలి. అఫ్ కోర్స్ ఆయన 2 చోట్ల గెలిచాడు, ఒక చోట రిజైన్ చేయాలి. ఇప్పుడు అంటే 234లో ఇప్పుడు ఒకటి తగ్గినట్టు 233 అన్నట్టు. అప్పుడు 118 బదులు 117 స్థానాల్లో వీళ్ళు సార్ 117 మంది వీళ్ళ సపోర్ట్ అన్న సరిపోయింది. సో ఈ మార్కు దాటాలంటే ఇప్పుడు ఈయన ఎవరు సపోర్ట్ తీసుకోవాలి? ఆల్రెడీ కాంగ్రెస్లో 5 సపోర్ట్ ఇచ్చారంట. సిపిఐ 2, సిపిఎం 2, తర్వాత వికేసి 2, మొత్తం ఎంతమంది అయినారు? 5, ఇదొక 6, 11. ఆల్రెడీ ఆయన 108, ఒకళ్ళు తీసేసిన 107, 11, 107, 118 సరిపోతుంది. అయితే ఇక్కడే ఈ అరకొర వాళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళు గొంతమ్మ కోరికలు కూడా అవకాశం ఉండింది. రేపటి రోజు నో కాన్ఫిడెంట్ మోషన్ అంటారు, అవిశ్వాస తీర్మానం అంటారు. అలా పెడితే మళ్ళీ ఈయన ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఏం చేయాలి? పెద్ద మొత్తంలోనే ఎమ్మెల్యేల సపోర్ట్ ఈయనకుండేలా చూసుకోవాలి. ఇక్కడే రజనీకాంత్ ఎంటర్ అయ్యాడు. స్టాలిన్తో ఈరోజు భేటీ అయ్యాడు. స్టాలిన్తో ఎందుకు భేటీ అయ్యాడంటే గతంలో ఓపెన్గా కరుణానిధికి రజనీకాంత్ సపోర్ట్ చేశాడు. జయలలితకి రజనీకాంత్కి అక్కడే పడదనమాట. రజనీకాంత్ ఓపెన్గానే డిఎంకే సపోర్ట్ చేశాడు. వాస్తవానికి రజనీకాంత్ కాంగ్రెస్లో జాయిన్ అవుతాడని చెప్పేసి అనుకున్నారు 1995 ఆ సమయంలో. జాయిన్ కాల. 1997 ఎన్నికలలో కూడా డిఎంకేకి సపోర్ట్ ఇచ్చాడు ఆయన. సరే ఆ తర్వాత డైరెక్ట్గా రాజకీయాలకు వస్తాడని అనుకున్నారు. ఏమైంది? రాలా. వాస్తవానికి జయలలిత చనిపోయిన తర్వాత అన్నా డిఎంకే విషయంలో, కరుణానిధి చనిపోయిన తర్వాత డిఎంకే విషయంలో స్టార్ క్యాంపెయినర్ లేడు. అది ఓ రకంగా భయంకరమైన వ్యాక్యూమ్. రజనీకాంత్ కనుక అప్పటికే పార్టీ కనుక పెట్టుంటే వీళ్ళు చనిపోయిన తర్వాత ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు రజనీకాంత్ గెలిచేసేవాడు. బట్ ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. దానిని ఇప్పుడు విజయ్ యూటిలైజ్ చేసుకున్నాడు. కానీ విజయ్ సీట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి. టీచర్లు, కూలీలకు ఇచ్చాడు, ఆటో డ్రైవర్లకు ఇచ్చాడు, కార్ డ్రైవర్లకు ఇచ్చాడు, తర్వాత బడుగు బలహీన వర్గాలు అన్నప్పుడు చాలాసార్లు నార్మల్ పర్సన్స్కి ఇచ్చాడు, చదువుకున్న వాళ్ళకి ఇచ్చాడు. ఇలా ఎక్స్ట్రాడినరీ సీట్లు ఇచ్చాడు అసలు మనోడు.
అందుకే అన్ని చోట్ల డిపాజిట్ వచ్చింది, 120 స్థానాల్లో గెలుచున్నారు. సో ఇటువంటి విజయ్ ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నా. కానీ సిచ్యువేషన్ చూస్తుంటే ఈ స్టాలిన్ని రజనీకాంత్ కలవటం ద్వారా ఒక హింట్ ఇచ్చాడు. నేను రాజకీయాల్లో డైరెక్ట్గా ఉండకపోవచ్చు, బట్ వెనకుండా నేను నడిపిస్తా. ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడండి. సినీ ఇండస్ట్రీ అంతా కూడా ముఖ్యమంత్రిగా ఎవరుంటే ఆటోమేటిక్గా వాళ్ళ దారిలోనే ఉంటారు. బట్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఉండగా అంతా కూడా విజయ్ సైడ్ వెళ్తే ఎలా ఉండిద్ది? ఎవరైనా తట్టుకోలేరు కదా. ఆబ్వియస్లీ ఇప్పుడు కమల్ హాసన్ కూడా ఈ డిఎంకేల సపోర్ట్తో రాజ్యసభలో ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే సినీ ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు విజయ్ సైడ్ కనుక వెళ్ళినట్టయితే ఆటోమేటిక్ రజనీకాంత్ స్టార్ డమ్కి సంబంధించి ఓ రకంగా ఏదో ఒక మైనస్ అన్నట్టు అనుకోవచ్చు, లేదన్నప్పుడు ఇది వెల్త్ కరెక్ట్ పాయింట్, వెల్త్ అన్నట్టుగా ఉంటుంది. సో అది ఉండకూడదు. అప్పుడు ఏం చేయాలి? అన్నా డిఎంకేలో ఉన్నటువంటి వారిని ఇప్పుడు కనుక టీవీకే పార్టీకి సపోర్ట్ అన్నట్టు పంపించి కొన్నాళ్ళు అయిన తర్వాత నో కాన్ఫిడెంట్ మోషన్ పెట్టి అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత అందులో విజయ్ కనుక పాస్ అవ్వకపోతే, అంటే అవిశ్వాస తీర్మానం కనుక నెగ్గితే ఈయన ఫెయిల్ అయినట్టే కదా. సో ముఖ్యమంత్రి పదవి పోతుంది, అదొక ప్రమాదం ఉంది. లేదా ఇప్పుడు ఈ డిఎంకే అన్నా డిఎంకే వాళ్ళని కలగలుపుకొని మిత్రపక్షాల వాళ్ళు చిన్న చితకున్న వాళ్ళని కలగలిపి కొత్తగా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు, అది కూడా అవ్వచ్చు. బట్ డిఎంకే అన్నా డిఎంకే కలిసి ముందుకు వెళ్ళలేరు. కానీ ఈరోజు రజనీకాంత్ స్టాలిన్ కలిసిన తర్వాత ఐఆమ్ షూర్ ప్లాన్ బి ఉందనిపిస్తుంది. ఈ ప్లాన్ బిలో భాగంగానే విజయ్తో ఇప్పుడు ఎవరైతే కలిసి రేపు ముఖ్యమంత్రి నువ్వేనయ్యా పదన అంటారో వాళ్ళు గొంతెమ్మ కోరికలు కోరవచ్చు. నాకున్న సమాచారం మేరకు అన్నా డిఎంకే సంబంధించి వాళ్ళ అధ్యక్షుడు పళనిస్వామి అధినేత అతను మేము మొత్తం నీకు సపోర్ట్ ఇస్తాము, మేము నీ మంత్రివర్గంలో భాగమవుతామని అంటూనే మొదట 2 సంవత్సరాలు మాకు ముఖ్యమంత్రి పదవి ఉండని అడుగుతున్నాడట. అది అయ్యే పనే కాదు. తర్వాత స్పీకర్ పదవి కూడా ఇమ్మని అడుగుతున్నాడట. అది అయ్యేది కాదు. అన్నిటికి మించి మంత్రి పదవులు కూడా గట్టిగా అడుగుతున్నాడట. అది అయ్యేది కాదు. అందుకని అన్నా డిఎంకేలు కీలకమైనట్టు కొంతమంది ఏం చేస్తున్నారు, 2/3 మెజారిటీ 2/3 సభ్యులు వెళ్ళి డైరెక్ట్గా టీవీకేలో కలిస్తే అయిపోయింది, ఇంకా ఎన్నిక అవసరం లేదు, డైరెక్ట్గా వాళ్ళు టీవీకే సభ్యులు అన్నట్టే. అదొకటి ప్లాన్ చేస్తున్నారు. మరలా ఇదే చెప్తున్నాను, ఇందా చెప్పింది ఇదే. నాకు తెలిసి ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ ఎవరూ చేయలే. నేను మమతా బెనర్జీ కానీ బంగ్లాదేశ్ వెళ్ళిద్ది అన్నట్టుగా ఏదైతే చెప్పున్నానో అది కూడా ఎవరూ చేయాలి. బట్ ఈరోజు బంగ్లాదేశ్ ప్రధానికి సంబంధించి రెహమాన్ అనుకుంటా, అతను క్లియర్గా అన్నాడు పశ్చిమ బెంగాల్లో బీజేపీ గవర్నమెంట్ రావడం చాలా సంతోషంగా ఉంది, తీస్తానదో ఇది ఉండిద్ది అక్కడ. బంగ్లాదేశ్కి నీళ్ళు వెళ్ళాలి, బంగ్లాదేశ్ నుంచే పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్కి నీళ్ళు వెళ్ళాలి. అది 1995-96 అది అగ్రిమెంట్ ఏదో ఉంది. ఈ ఇయర్ 2020 అగ్రిమెంట్ అయిపోయేది. అది ఎంతో ఫుల్ఫిల్ కానివ్వలే మమతా బెనర్జీ. సో దాంతో ఆమె మీద కోపంగా ఉన్నారు. అదైనా అయి ఉండొచ్చు, మోడీ మీదతో భయంతో అలా అయి ఉండొచ్చు. సో నిన్న నేను చెప్పిన వర్షంలో కూడా మమతా బెనర్జీ వచ్చేసి ఇక్కడ ఏ కొంచెం అటు ఇటు ఉన్నా పక్కన బంగ్లాదేశ్లో తలదాచుకోవాలి. బట్ ఇక్కడ ఆ సిచ్యువేషన్ లేదు అక్కడ. సో ఆమె కూడా అష్టదిగ్బంధనం. ఇక ఇక్కడ తమిళనాడుకి సంబంధించి విజయ్నైతే చిన్నోడు అండ్ 2 సంవత్సరాలు ఈ రకంగా ఎదిగేశాడు, అండ్ హేమీలు మేముంటే మమ్మల్ని తొక్కేశాడు, అండ్ ద్రవిడ సిద్ధాంతాలు జోలికి పోవట్లేదు ఆ మనిషి, మత జోలికి పోవట్లేదు ఆ మనిషి. ఎలా అయితే ఇక మేము రాజకీయ పార్టీలు ఏమైపోవాలి అని చెప్పేసి అంతా కూడబొలుక్కొని ఏదో కొద్ది విజయ్ సపోర్ట్ ఇచ్చినట్టుగా ఇచ్చి ఆ తర్వాత విజయ్ని ఒక 3 నెలలు 6 నెలలు వన్స్ ఇప్పుడు రేపు కాంగ్రెస్ మోషన్లో ఆయన నెగ్గాడు అనుకుందాం. ఎవరు మరి విజయ్. ఆ తర్వాత 6 నెలల వరకు మరలా అవిశ్వాస తీర్మానం పెట్టే ఛాన్స్ ఉండదు అనమాట. సో ఆ తర్వాత 6 నెలలకి ఛాన్స్ ఉంటుంది. అదే అంటున్నా 3 నెలల ముచ్చట అంటే జస్ట్ కొద్ది నెలలు అన్నట్టుగా అంటున్నా. బట్ అలా కాకూడదు. విజయ్ చాలా తెలుగు అడుగులు వేసి 5 ఏళ్ళు పాలించి అందరి చేత శభాశంసలు కోరుకుంటూ ఉన్నా. బట్ రజనీకాంత్ స్టాలిన్ని కలిసాక మాత్రం నాకు మాత్రం నిజంగా చాలా తేడా కొడుతుంది. విజయ్కి పదవీ గండ ఉన్నట్టు అనిపిస్తుంది.